హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. సో చాలా రోజుల తర్వాత ఏపీ ఈసెట్ పైన అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఎందుకోసము ఈ వీడియో అనేది అయితే మీకు క్లియర్గా సో మీరు ఎండ్ వరకు చూసారంటే అర్థమైపోతుంది. సో ముందుగా ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ అనేది May 6th రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. మీ టార్గెట్ ర్యాంక్ ఎంతనో కింద కామెంట్ సెక్షన్లో ఇప్పుడే మీరైతే మెన్షన్ చేయండి, ఓకేనా. సో చూద్దాం ఎవరెవరికి ఎంత వరకు అయితే లైక్ అంటే సో మీ టార్గెట్స్ అనేవి మీరు సెట్ చేసుకున్నారు అనేది అయితే తెలుస్తుంది. సో మీ టార్గెట్ ర్యాంక్ లైక్ 1000, 500, 200, 100, 1, సో ఎలా ఏ స్టేజ్లో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకండి. అండ్ ఏపీ ఈసెట్ 2025కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనము జనవరి నుంచి అయితే కంటిన్యూస్గా 750+ స్టూడెంట్స్కి అయితే సో మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది సో ఎన్రోల్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళందరూ కూడా ఎవ్రీడే ప్రాక్టీసింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. 750 నెంబర్స్ అనేది మనకైతే సో అది అసలుకి స్మాల్ కౌంట్ అయితే కాదు నా దృష్టిలో అయితే. సో ఇదర్ మీకు స్మాల్ కౌంట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 35,000+ మెంబర్స్ అంటే 35,000+ మెంబర్స్ ఉన్న ఈ సెట్లో సో 750 మెంబర్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. బట్ నన్ను నమ్మిన స్టూడెంట్స్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో నన్ను ట్రస్ట్ చేసి సో బిఎస్డి బ్రదర్ మనకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు టెస్ట్ సిరీస్, అది కూడా ఎంపీసీ ప్లస్ కోర్, ఓకేనా. ఎంపీసీ ప్లస్ కోరు టోటల్గా మీకు గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ దాంతోపాటు ఈచ్ టాపిక్ పైన షార్ట్ నోట్స్ అనేటివి కూడా మీకు అవైలబుల్గా పెట్టి అండ్ దాంతోపాటు మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఎవ్వరు కూడా మీకు ప్రొవైడ్ చేయండి ఒకటైతే మనము ఈ యొక్క ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్లో అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి అంటే సో ఈ సెట్కి సంబంధించిన గైడెన్స్. సో ప్రెజెంట్ మీకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే లైక్ అంటే అందరు కూడా ఫిల్ చేస్తూ ఉన్నారు కదా. ఈ ఆన్లైన్ ఫిల్లింగ్లో కూడా చాలా మందికి చాలా విధాలుగా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ అనేటివి కూడా మీకైతే సో మనమైతే క్లియర్ చేస్తున్నాం. సో అది ఇన్సైడ్ మనకైతే గైడెన్స్ ప్రకారంగా, ఓకేనా. సో ఈ యొక్క ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ తీసుకున్న స్టూడెంట్స్కి ఒక సపరేట్ గ్రూప్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అది ఈసెట్ గైడెన్స్ గ్రూప్ అనేది అయితే ఒకటి క్రియేట్ చేశాను. అందులోనే 750+ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లం రేజ్ అయినా వాళ్ళు సింపుల్గా ఆ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ను చూసి రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకుంటారు, ఓకే పలానా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, రేపొద్దున నాకు కూడా అవ్వచ్చు. సో ఇక్కడ ఎవరైతే ఆ ప్రాబ్లం రేస్ చేస్తారో వాళ్ళకి ఇన్స్టెంట్గా సో మెసేజ్ అనేది నా ద్వారా లేదంటే ఆస్క్ అభినో, అభి తెలుసు కదా, సో అభి నుంచి మీకైతే మెసేజ్ అనేది రిప్లై అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది మీకు ఇన్స్టెంట్గా అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తూ ఉంటారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మధ్యలో మీకు డౌట్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేదు, ఎలా ఇన్కమ్ సర్టిఫికేట్ నాది ఓల్డ్ది ఉంది, ఇప్పుడు పెట్టచ్చా పెట్టకూడదా, అండ్ ఇంకోటి మైనారిటీ ఏంటి, నాన్ మైనారిటీ ఏంటి, ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు మన ఈసెట్ టెస్ట్ సిరీస్లో ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్కి మేము గైడెన్స్ ఇస్తాం. ఓకే మీరు ఇక్కడ స్టక్ అయ్యారా, ఇలా చేయండి, ఇలా చేయండి. ఇది ప్రాపర్ గైడెన్స్ అనేది ఎగ్జామ్ అయిపోయేంత వరకు కాదు, మీరు అంటిల్ మీ కాలేజ్ అంటే బీటెక్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు ఈ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా చాలా డౌట్స్ వస్తాయి, ఓకేనా. సో ఈ సెట్ అనేది అంత ఈజీ ఏం కాదు. సో ఈ సెట్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ కూడా మేమైతే గైడెన్స్ ఇస్తూనే వస్తాము. ఏ పార్ట్కి ఆ పార్ట్ వరకు మీకైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈ గైడెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో నేను ఈ సెట్ రాసేటప్పుడు కానీ లేదా అభి ఈ సెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మాకైతే ఒక్కరు కూడా లేరు ఈ యొక్క గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి. బట్ మీరు చాలా లక్కీ. సో ఈ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవ్వండి. టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవ్వడం వల్ల ఓన్లీ గైడెన్స్ కోసం అయితే ఎన్రోల్ అవ్వకండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికోసం నేను ఎన్రోల్ అవ్వాలి, అమౌంట్ పే చేస్తున్నాను. మీరు పే చేస్తున్న అమౌంట్ ఒక 10% అయితే, ఓకేనా. మేము ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ అనేది మోర్ దెన్ 100% అయితే ఉంది, ఓకేనా. ఇది నేనైతే 100% కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎంపీసీ ప్లస్ కోర్, ఈసీఈ, త్రిబుల్, సిఎస్సి, మెకానికల్ అండ్ సిఎస్సి అండ్ మనకు టోటల్గా ఈ 5 బ్రాంచెస్కి సంబంధించిన టోటల్ సబ్జెక్ట్ వైజ్గా మీకు సిలబస్ వైజ్గా టెస్ట్ సిరీస్లు ఎవ్వరు కూడా ఈ కాస్ట్కి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనం ప్రొవైడ్ చేస్తున్న అమౌంట్ వచ్చేసరికి లైక్ 299 రూపీస్ మీ దగ్గర నుంచి
నేను లైక్ అంటే మన యాప్లో మీరు డైరెక్ట్గా పే చేస్తారు కదా, ఈ 299 మీరు పే చేసిన తర్వాత మీకు ఒక గిల్టీనెస్ ఫీలింగ్ అనేది కూడా రాదనమాట. అరే అమౌంట్ అంత పే చేసామే అనేది. ఎందుకంటే అరే అమౌంట్ ఎందుకు ఇంత తక్కువ పే చేసాము అన్నట్లుగా నేనైతే ఈ యొక్క అకాడమీ అనేది రన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా. సో టోటల్గా మీకు అంత వర్త్ కంటెంట్ అనేది ఈ ప్రైజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ప్రైజింగ్ చూసిన తర్వాత నుంచి లైక్ చాలా వరకు అయితే చేంజెస్ అయితే అయ్యాయి మార్కెట్లో అయితే. సో ఆ చేంజెస్ మీకు కూడా తెలుసు. ఎందుకంటే లైక్ ఈ సెట్ అంటేనే సో మనకు డిప్లొమా స్టూడెంట్స్ అంటేనే మనకు వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. అంటే మ్యాక్సిమం 80% వరకు సో పూర్ స్టూడెంట్స్ ఉంటారు. రిమైనింగ్ 20% రిచ్ అయ్యి ఉండొచ్చు. బట్ 80% ఆఫ్ స్టూడెంట్స్కే ఒక విల్నెస్ అనేది ఉంటుంది. అరే మేము ఖచ్చితంగా ఒక ర్యాంక్ కొట్టాలి అది ఇదని. సో దానిని గ్రాప్ చేసుకొని ఆల్మోస్ట్ 5,000 నుంచి 7,000 8,000 రూపీస్ దాకా సో ఈ సెట్ కోచింగ్ ఫీజెస్ అనేవి పెరుగుతూ ఉంటున్నాయి. ఓకేనా. సో ఇంత పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఒక్కటే నా యొక్క ఇంటెన్షన్. సో అంత అమౌంట్ పే చేయాల్సినంత బదులు మీరు ఈ అమౌంట్తో కూడా మీ యొక్క ఈ సెట్ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. ఓకేనా. సో ఒక ఈ సెట్ టెస్ట్ సిరీస్తోనే పాసిబుల్ అవుతుందా అంటే 100% ఈ సెట్ టెస్ట్ సిరీస్తోనే మీకు ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. ఇదైతే 100% నేను చెప్తాను. ఎందుకంటే సో మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే కదా ఏంటి ఏమనేసి తెలుస్తుంది. ఇన్ కేస్ ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయారు, జస్ట్ యూట్యూబ్ చేయండి ఆ టాపిక్ పైన, డెఫినెట్గా మీకు యూట్యూబ్లో ఆ కంటెంట్ అనేది రిలేటెడ్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇన్ కేస్ అక్కడ కూడా మీకు దొరకలేదా, చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది, ఇంకా చాలా వరకు క్లౌడ్ అనేసి క్లౌడ్ ఏఐ అనేసి ఇంకోటి వచ్చింది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ వచ్చాయి, అక్కడ అడగండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇలా మీరు రీసోర్సెస్ని యూజ్ చేసి అమౌంట్ని తగ్గించుకోండి, మీ యొక్క ఎడ్యుకేషన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ వీడియో ఇంతవరకు చూసింటే సో ఇది నేను టోటల్గా అయితే మీకు చెప్పాలనుకుంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎవరైతే ఈ సెట్ 2025లో మీరు అంటూ ఒక గోల్ అనేది పెట్టుకుని ఉంటారు కదా, ర్యాంక్ అనేది, ఆ ర్యాంక్ ఏంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.